ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. నేను మీ సిఎన్యు. ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈరోజు మనం హైదరాబాద్ ఐడియా బొల్లారంలో ఉన్న జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. హైదరాబాద్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ అని కూడా చెప్పొచ్చు. ఫ్రెండ్స్, రేపు రాబోయే రథయాత్ర కోసం టెంపుల్ అయితే చాలా అందంగా కలర్ఫుల్గా ముస్తాబైతే అయ్యిందంట. సో దాన్ని చూడడానికి అయితే నేను వెళ్తున్నాను, మీకు కూడా చూపిద్దామని చెప్పి. ఇది రథయాత్రకి ముందు రోజు బ్లాగ్ అనమాట. సో అక్కడ ఏమేమి చేస్తున్నారు, ఎలాగా రెడీ చేస్తున్నారు, ఎలా రథాలు ఉన్నాయి, ఎక్కడ ఏమేమి చేస్తారు అనేది అన్నీ మొత్తం చూపిస్తాను ఈ వ్లాగ్లో. సో మిస్ అవ్వకండి, చాలా కష్టపడి తీశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మొత్తం మర్చిపోకండి. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. ఫ్రెండ్స్, కుదిరితే ఈ వ్లాగ్ నెక్స్ట్ రథయాత్ర వ్లాగ్ కూడా ఒకే దాంట్లో పెడతాను, లేదంటే పార్ట్ 1 పార్ట్ 2గా అయితే డివైడ్ చేస్తాను. ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది అనమాట జగన్నాథుడి టెంపుల్. చాలా అంటే చాలా అందంగా డెకరేషన్ అయితే చేస్తున్నారు, కలర్ఫుల్గా కలర్స్తో నింపేస్తున్నారు. సో మీకు చూపిస్తాను పదండి. టెంపుల్ ఫ్రంట్ రోడ్ అయితే మనకైతే బ్లాక్ చేసి పెట్టున్నారు అనమాట. మీరు చూసినట్లయితే ఇక్కడ భారీ గేట్లు పెట్టున్నారు. సో ఇక్కడ ముందు ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి రోడ్డు మొత్తం కలర్ఫుల్గా పెయింటింగ్స్తో అయితే మనకి ముగ్గులు అయితే వేసి ఉన్నారు. సో మీరు చూడొచ్చు, ఇక్కడ రేపు రథాలు ఇక్కడికి వచ్చి ఆగుతాయి అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే రథాలు. సో మీరు చూస్తున్నారు కదా, చాలా అందంగా అయితే ఇక్కడ ముగ్గులు అయితే వేసి ఉన్నారు, చూడొచ్చు మీరు. సో రేపు రథాలు అనేవి ఇక్కడికి వచ్చి ఆగుతాయి. ఇక్కడ నుంచి లోపల నుంచి దేవుల్ని తీసుకొచ్చి ఇక్కడ రథాలు ఎక్కిస్తారు. రథాలు ఎక్కించి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది రథాలు లాగడము. సో చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా అయితే ఇక్కడ ముగ్గులు వేస్తున్నారు. సో ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి వెళ్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, సైబరాబాద్ పోలీసు వాళ్ళు కూడా వచ్చాను, అంటే రేపు గురించి సెక్యూరిటీ గురించి మాట్లాడడానికి వచ్చి ఉంటారు నాకు తెలిసి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు, రేపు వచ్చే భక్తులకి అన్నప్రసాదం కోసం అని చెప్పి వండడానికి కావాల్సిన టెంట్ హౌస్ సామాన్ అయితే మొత్తం అయితే ఇక్కడ వచ్చి ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా వచ్చి ఉన్నాయి. అలానే వాటర్, తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఫుడ్ వండడానికి అని చెప్పి స్టవ్లు అయితే తేలేదు. ఇక్కడ మీరు చూసినట్లయితే పొయ్యిలు అన్నమాట, అంటే కట్టెల పొయ్యిలు అయితే ఇక్కడ రెడీ చేసి పెట్టున్నారు. మీరు చూడొచ్చు, నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా. సెక్యూరిటీ పర్పస్ కోసం అయితే ఇక్కడ సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఎదురుగా మనకు కనిపిస్తుంది జగన్నాథ స్వామి టెంపుల్ అనమాట. జై బోలో జగన్నాథ్ మహారాజ్కి జై. ఫ్రెండ్స్, అలానే మనకి ఇక్కడ చుట్టుపక్కల చాలా చిన్న చిన్న టెంపుల్ కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, రేపటికి కావాల్సిన వాటర్ కోసం అని చెప్పి వాటర్ ప్యాకెట్లు అయితే ఇక్కడ స్టోరేజ్ చేస్తున్నారు. అలాగే టెంపుల్స్కి చాలా డెకరేషన్ అయితే చేస్తున్నారు పువ్వులతోని, చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్, చూడొచ్చు, టెంపుల్ని అయితే చాలా అందంగా పెయింటింగ్స్తో అయితే ముస్తాబ్ చేసి ఉన్నారు. సో మీకు దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, ప్లేట్స్ అయితే స్టోరేజ్ చేసి ఉన్నారు రేపటి కోసం అని చెప్పి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, రేపటి భోజనాల కోసం కావాల్సిన కూరగాయలు అన్నీ అయితే ఇక్కడ స్టోరేజ్ చేసి ఉన్నారు. మీరు చూడొచ్చు, నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా. సో మొత్తం అన్నమాట, అంటే రేపటికి వంటకు కావాల్సిన సామాగ్రి అయితే ఇక్కడ ఉంది. ఫ్రెండ్స్, టెంపుల్ అయితే ఈరోజు చాలా ఖాళీగా కనిపిస్తుంది, కానీ రేపు చూడండి ఎట్లుంటుందో టెంపుల్. రేపటి వీడియోలో మీకు చూపిస్తాను ఎట్లుంటుందో టెంపుల్. అసలు మీకు అసలు ఇట్లా కాల్ పెట్టడానికి కూడా ఉండదు అనమాట, అంత క్రౌడ్ అయితే ఉంటుంది రేపు. సో ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళి మీకు టెంపుల్ మొత్తం చూపిస్తాను, పదండి. ఫ్రెండ్స్, ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ అనమాట. సో ఎంట్రన్స్ ఇక్కడి నుంచి మనం ఎంటర్ అవ్వాలి. సో మీరు చూస్తున్నారు కదా, మెయిన్ టెంపుల్ గోపురం అయితే కనిపిస్తుంది మనకి ఎదురుగా. సో ఇప్పుడైతే మనం పైకి వెళ్దాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చుట్టుపక్కల చాలా టెంపుల్ అయితే ఉన్నాయన్నమాట, చిన్న చిన్న టెంపుల్ ఉన్నాయి. సో ఇదైతే మెయిన్ మన జగన్నాథ స్వామి టెంపుల్ అనమాట. సో ఇప్పుడైతే పైకి వెళ్ళి చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, చూడొచ్చు, చాలా కలర్ఫుల్గా అయితే కలర్స్ అయితే వేస్తున్నారు. సో ఇప్పుడైతే మన క్లోజింగ్ టైం అనమాట, క్లోజింగ్లో ఉంది టెంపుల్. రేపు కోసం రెడీ అవుతుంది అనమాట. చూడొచ్చు, ఇక్కడ మొత్తము డెకరేషన్ అయితే స్టార్ట్ అయ్యింది, డెకరేషన్ చేస్తున్నారు మొత్తము టెంపుల్ మొత్తము. ఇప్పుడైతే మనం రథాల దగ్గరికి వెళ్ళిపోదాం, పదండి. మీకు రథాలు చూపిస్తాను. ఎక్కడ అంటే రథాలు ఇక్కడ ఉండవు, పక్కన మనకి ఒక షెడ్ లాగా ఉంటుంది అనమాట, ఆ షెడ్లో పెట్టి ఉంచుతారు. సో ఇప్పుడైతే బయట తీసి ఉంటారు నాకు తెలిసి, మీకు చూపిస్తాను నేను, పదండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి రథాలు. ఆల్రెడీ రెడీ అయిపోయి ఉన్నాయి అన్నమాట రేపటి కోసం. సో సిద్ధంగా ఉన్నాయి. సో మీరు చూడొచ్చు, రేపు మనం రథయాత్రకి మన జగన్నాథ స్వామి, తర్వాత బలభద్రుడు, సుభద్రాదేవి ఎక్కి రథాలు ఇవే అనమాట. సో మీరు చూడొచ్చు. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ రేపు జరబోయే రథయాత్రని అయితే నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో చాలా కష్టపడి అయితే ఈ వీడియో తీయడం జరిగింది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ పార్ట్ 2 అయితే కలుద్దాం. బాయ్, జై హింద్.